మొత్తం సీన్ చేంజ్ అయిపోతోంది. ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కారు పార్టీని అడ్డుకోవాలని, అందుకు ఇదే తగిన సమయమని కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో యుద్ధంలోకి దిగింది. మరోవైపు బీజేపీ సైతం జాతీయ నేతలంతా తెలంగాణపై కాలు మోపి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణలో విజయం కోసం కేసీఆర్ సంక్షేమ పథకాల జాతర చేస్తానంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అటు కాంగ్రెస్ ప్రజల పాలన చేస్తామంటోంది, బీజేపీ సామాజిక తెలంగాణ అంటూ ముందడుగేస్తోంది. మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించేలా హస్తం పార్టీ, కాషాయం పార్టీ ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజేతగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీది పాల పొంగు అని, అంత ఊపు లేదని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేయాల్సిన అన్ని సాయాలు చేశారని, అలాంటప్పుడు తమకు వ్యతిరేకత ఎక్కడుంటుందని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అదే సమయంలో నిరుద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉన్నారన్నది కాదనలేని నిజం. ఈ విషయం కేసీఆర్కు, గులాబీ నేతలకు కూడా తెలుసు. పథకాల అమలు విషయంలో కేసీఆర్ అనుసరించిన ఎత్తుగడ, మంత్రాంగం, వ్యూహాలు అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయన్న భావన కూడా ఉంది. దళిత బంధు విషయమే తీసుకుందాం. రాష్ట్రంలో 18 లక్షల కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు సుమారుగా 30,000 మందికి మాత్రమే అందింది ఆ పథకం. మిగతా వారికి దళిత బంధు ఎప్పుడు ఇస్తుందో కూడా తెలీదు, ఏమవుతుందో కూడా తెలీదు. ఇప్పటికే గ్రామాల్లో దళిత బంధు చిచ్చురేగుతోంది. అదే సమయంలో మిగతా వర్గాలను సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి. బీసీ బంధు అంటూ కొంతమందికి మాత్రమే పథకం వర్తింపజేయడం కూడా విమర్శల పాలైంది. ఇక మైనార్టీ బంధు అబాసు పాలైపోయింది. మరోవైపు సమాజంలో అట్టడుగు వర్గాలైన గిరిజనులు తమకు కేసీఆర్ అన్యాయం చేశారన్న భావనలో ఉన్నారు. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ప్రభుత్వంపై గుస్సాగా ఉంది. మొత్తంగా కేసీఆర్ను ఈ ఎన్నికల్లో గద్దె దింపాలని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారన్న భావనను కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్లగలిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూస్తే ఏమున్నది గర్వకారణం, కరెంటు కోతలు, స్కాములు తప్ప అంటూ అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ అభివృద్ధి అంతా ఆగమవుతుందని, తెలంగాణ వెనకబడిపోతుందంటూ ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కర్ణాటక ఇప్పటికే గోసపడుతోందని ఫుల్ పేపర్ యాడ్లతో బీఆర్ఎస్ జనంలో ఆలోచన రేకెత్తిస్తోంది. అయితే 2 సార్లు గెలవడం, మరోసారి టీఆర్ఎస్ కు ఓటేయాలా, ఈసారి ఆల్టర్నేట్ చూద్దాంలే అని సామాన్యుడు ఆలోచించడం మొత్తంగా గందరగోళ పరిస్థితులకు కారణమవుతోంది. మరోవైపు బీజేపీ బీసీసీఎం అంటూ అందుకున్న నినాదం ఎంతవరకు వర్కౌట్ అవుతోందో చూడాలి. వాస్తవానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ భూమిలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంలో తాము భాగస్వాములం అవుతామని ఆ పార్టీ పెద్దలు కుండబద్దలు కొడుతున్నారు. కానీ ఎన్ని సీట్లు గెలిస్తే ఆ పరిస్థితి వస్తుంది, దానిపై వారికి స్పష్టత లేదు. మరోవైపు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కాంబినేషన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. మజ్లిస్ బ్యాక్ డోర్ సపోర్ట్ ఉంటుందన్న కేసీఆర్ ధీమా కూడా ఉంది. అయితే నెంబర్లు, లెక్కలన్నీ కూడా ఏ క్షణమైనా ప్రతికూలంగా మారొచ్చు, అలాగని అనుకూలంగా ఉండొచ్చు. అసలు తెలంగాణలో జనం ఏ పార్టీ వైపు ఉన్నారు? బీఆర్ఎస్ని నమ్ముతున్నారా, లేదంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తారన్న ఆశతో ఉన్నారా, లేదా బీజేపీ బీసీ నినాదానికి జై కొడుతున్నారా? దీనిపై విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్. హలో అండి. నమస్తే మేడం. మీరు ఈ అంశాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? వాస్తవానికి మనకు ఇంకొక 48 గంటల్లో తెలంగాణ పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది మనం గత 6 నెలలుగా లెక్కలు వేసుకుంటూనే ఉన్నాం. కాకుంటే 6 నెలలకు ఉన్న పరిస్థితి ప్రస్తుతం జరుగుతున్న వాతావరణానికి చాలా తేడాగా అనిపిస్తుంది. నాడు బీఆర్ఎస్ పార్టీ చాలా ధీమాగా ఉంది, అందరికంటే అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించింది, అందరికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. కానీ కాంగ్రెస్, బీజేపీ చివరి వరకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్లో అయితే చాలా రోజుల తర్వాత టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. కొంతమంది గాంధీ భవన్కు వచ్చి ఆందోళన చేశారు. ఎలా
టికెట్ని ఎలాగైనా దక్కించుకోవాలి, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే పరిస్థితి కనిపించింది. ఇక బీజేపీ సైతం చివరి వరకు అభ్యర్థులు ప్రకటించకుండా జాబు చేసింది. మొత్తానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైపోయిందని ఒక మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ గెలవబోతుందన్న లెక్కలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గెలుపుపై కాన్ఫిడెన్స్గా ఉన్నాయని చెప్పేది కేవలం ఒక మాట మాత్రమే. కానీ ఆచరణలో మాత్రం రెండు పార్టీలకి కన్ఫ్యూజను, గందరగోళం, అయోమయం స్పష్టంగా ఉంది. అదే సమయంలో బీజేపీ అయితే తాము ఎన్ని సీట్లు గెలుస్తాము, ఎలా గెలుస్తామని లెక్కలు వేసుకుంటుంది. ఇప్పటికే అధికారంలో రావాలి, వస్తాము, దక్షిణాదిలో కర్ణాటక తర్వాత మాది విజయం తెలంగాణలో సాధ్యమవుతుందని భావించిన ఆ పార్టీకి ఇప్పుడు చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ, మరోవైపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇలా బీజేపీ అతిరథ మహారాజులందరూ తెలంగాణలో మోహరించారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనకి ఈ నాయకులందరినీ చూస్తే తెలుస్తుంది. కనీసం తక్కువలో తక్కువ 30 నుంచి 40 స్థానాలు గెలుస్తాము, కనీసం 25 సీట్స్ మ్యాక్సిమం వస్తాయన్న ఆలోచన కూడా బీజేపీలో ఉంది. ఇప్పటికీ కూడా బీజేపీ నాయకులు నెంబర్ 2 పొజిషన్లో సుమారుగా 25 మంది వరకు ఉన్నారని కూడా ఒక లెక్క ప్రకారం తెలుస్తుంది. ఇలా తెలంగాణలో ఒకవేళ హంగ్ ప్రభుత్వం కనుక వస్తే ఆ హంగ్లో బీజేపీ కింగ్ అవుతుందన్న భావన కూడా బీజేపీ పెద్దలకు ఉంది. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకుడు ఉన్నారు. అదే సమయంలో మాజీ బీజేపీ చీఫ్ సంజయ్ ఉన్నారు, ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇక వాళ్ళే కాకుండా చాలామంది నాయకులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం కేసీఆర్ను ఈటెల రాజేందర్ గజ్వేల్లో ఢీకొంటున్నారు. అది ఫైటింగ్ ఎలా ఉందంటే, ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పుకునే సీట్లు ఏవీ లేవని సాక్షాత్తు ఆ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. అంటే పోటీ ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు డామ్ షూర్గా గెలుస్తామన్న సీట్లు ఆదిలాబాద్ నుంచి ఇటు నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా సీట్లు ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. సో మొత్తానికి బీజేపీకి ఒక లాటరీ తగిలితే కింగ్ మేకర్ కావచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ సీట్లు రావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అలా కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలవకపోతే మనం చూస్తున్నాం, ప్రధాని నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ బీఆర్ఎస్ నాయకులందరినీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జైలుకు పంపిస్తామని చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్కు జీవన్ మరణ సమస్య, కాంగ్రెస్ పార్టీకి లైఫ్ అండ్ డెత్ సమస్య. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక ఊపు వచ్చింది. ఇప్పటి వరకు ఒక రకంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి సత్తా చాటాలనుకుంటున్నారు. వాస్తవానికి టికెట్ల పంపకం సమయంలో చాలామంది కూడా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మాకు భవిష్యత్తు ఉంటుందా లేదా, బీఆర్ఎస్లో జాయిన్ అవ్వాలా లేదంటే బీజేపీలో జాయిన్ అవ్వాలా మీమాంసలో ఉన్నారు. కానీ వారందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఆశ, హోప్ కనిపిస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో పంతం ఉంది. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి, ఈ ఎన్నికల్లో గెలవకపోతే మనల్ని ఆగం పట్టిస్తారు. ఓవైపు బీజేపీ చూస్తూ ఊరుకోదు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరు. మొత్తంగా బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ విషయం కేసీఆర్కి చాలా బాగా తెలుసు. అందుకోసమే కేసీఆర్ చివరి వరకు ప్రయత్నిస్తారు. చివరి బాల్కు సిక్సర్ కొట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. అంటే ఎట్టి స్థితిలో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తారు. చూడాలి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీది హైపా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందా అన్నది. ఇది స్వేచ్ఛ గారు. రైట్. అంటే ఏ పార్టీ వాళ్ళు ధీమాతో ఉన్నారు, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇంకా ఎన్ని గంటలో లేదు, సమయం ఆసన్నమైపోతోంది, ఎలక్షన్ రాబోతోంది, ఇంకొన్ని గంటలే వేచి చూస్తున్నారు. ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. మరి ఓటరు మహాశయుడు ఏ పార్టీకి పట్టం కడతారో వారి చేతుల్లోనే ఉంది.